నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. పోలవరంలో పర్యటించిన చంద్రబాబు జంట సొరంగాలు పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడె ప్రసాద్. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గత వైకాపా ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 6-7 ఏళ్లు ఆలస్యమైంది. ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పాకే డయాఫ్రమ్ వాల్ పారైందని గత ప్రభుత్వంలోని వారికి తెలిసింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దృష్టిలో ఉంచుకుని కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతున్నాం. ఫిబ్రవరి 15 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్ మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫ్రమ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, వీళ్ళు డయాఫ్రమ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫ్రమ్ వాల్ అయిపోయిన డయాఫ్రమ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కడదామని ఆ డయాఫ్రమ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫ్రమ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్గా పూర్తయింది. ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్నీ పూర్తయినాయి. ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్లో ప్లస్ 25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్గా డిసెంబర్కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్గా మొత్తం కలిసి
1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికు నెక్స్ట్ ఈ సంవత్సరమే జూన్కి అంతా పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2. ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు, మేము ఏమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 monthsలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్ళే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై March 27. విజయవాడ పట్టణానికి అనుసంధానం చేస్తూ పెనమలూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలు కల్పిస్తున్నామని రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం బొడవరు గ్రామంలోని జడిలన్న కాలనీలో నూతనంగా 80 లక్షల నిధులతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోడ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, నూతన రోడ్లు నిర్మించడం కొరకు కోట్లాది రూపాయల నిధులు సమీకరణ చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వం పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈ సంవత్సరన్నర కాలంలో ప్రతి గ్రామంలో కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి మార్క్ అనేది చూపిస్తూ ఉన్నాం. అయితే సమస్యలు చాలా ఉన్నాయి. ఒకే రోజు అన్నీ పరిష్కారం కావు. ఈరోజు ఇక్కడ విజయవాడ, గొడవర్రు, కొన్ని గ్రామాలకు సంబంధించి మద్దూరు, గొడవర్రు ఈ ఏరియాలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ 5-6 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. కొద్దిపాటి వర్షం పడితేనే ముంపుకు గురవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడికి రావడానికి ఏర్పాటు చేసిన ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది వర్షం వస్తే ప్రయాణం చేయలేని పరిస్థితి ఉంది. ముందు దీని అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజున సుమారుగా 80 లక్షల రూపాయలు నిధులు కేటాయించి, ఎన్ఆర్జీఎస్ నిధులు కేటాయించి అభివృద్ధికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కాకుండా 1,32 లక్షల రూపాయలు త్వరలోనే టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఊరి దాకా కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. నిన్న గోసాల్లో చింతలకట్టకి సుమారుగా 1 కోటి రూపాయల పైన నిధులు కేటాయించడం జరిగింది. దానికి శంకుస్థాపన. అంటే ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో ఏదో ఒక చోట అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రతి నెల అందించే సంక్షేమం కాకుండా ఈరోజు ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఉన్నా కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, అలాగే మండల పరిషత్ నిధులు కూడా దాదాపు అన్ని గ్రామాల్లో ఉప్పులూరు, తెన్నేరు, ఇలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పరిషత్ నిధులు దాదాపుగా మొన్న సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు పెట్టి గ్రావెల్ ఫార్మేషన్ చేయటం కానీ, లేకపోతే కంకిపాడులో కానీ, తెన్నేరు, వేల్పూర్లో కానీ మండల పరిషత్ నిధులు కూడా పెట్టి చాలా వరకు రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా ఇంకా సమస్యలు మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. అయినా ఎక్కడా నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహంతో ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. సాధ్యమైనంతవరకు మనకు కూటమి ప్రభుత్వానికి ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ప్రజల యొక్క రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అభివృద్ధి అనేది గతంలో ఎప్పుడూ చేయని విధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. త్వరలోనే మరి ప్రజలు ఆశించిన స్థాయిలో
అభివృద్ధి జరుగుతుందని మేము కూడా ఇంకా నిధులు ఇంకా తీసుకురావాల్సి ఉంది. త్వరలోనే గ్రామానికి కానీ నియోజకవర్గంలో కానీ అన్ని చోట్ల కూడా అభివృద్ధికి నిధులు కేటాయించి అగ్రస్థానాన పెనమలూరు నియోజకవర్గం నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీమ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల వృధా పనులో రాయలసీమ ఎత్తిపోతల అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడ అమరావతి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ భవనంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మీ హయాంలో సీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు జగన్ అని ప్రశ్నించారు. మరి వేళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ జలాశయం చూసినా కూడా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. అందుకు పర్టికులర్గా మీరే చూస్తూ ఉన్నారు. మేజర్ రిజర్వాయర్కి సంబంధించి 17 ఉంటే అందులో 335 పూర్తి సామర్థ్యం ఉంటే 288 అంటే 86%. అంటే రబీ ఏదైతే ఖరీఫ్ సీజన్ అంటే ఒక సీజన్కి మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా మళ్ళీ రెండవ సీజన్కి 86% ఇంకా మేజర్ రిజర్వాయర్స్లో నీరు నిలువ ఉంది. అదే మీడియం రిజర్వాయర్లు చూస్తే 67%. అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చూస్తే మొత్తం 12,141 ట్యాంకులు రాయలసీమలో ఉంటే అందులో ఇప్పటికీ 53% నిలువ ఉంది. అంటే ఏదైతే ఒక సీజన్ అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి జనవరి నెలలో రెండవ సీజన్లో కూడా 79% అంటే మొత్తం రాయలసీమలో 464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో 366 టీఎంసీలు స్టిల్ టుడే అంటే ఈరోజు జనవరికి రెండవ క్రాప్ కూడా మరి రెండవ సీజన్లో కూడా 79% ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి దక్షతకి సంబంధించిన విజయం ఇది. మీ అందరికీ తెలుసు హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు 3,850 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి 2019కే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3,850 సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి హంద్రీనివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3,850 క్యూసెక్కులకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం, దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్ళు తీసుకెళ్ళాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు హంద్రీనివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ హంద్రీనివాతో మరి ఈవేళ అక్కడ జలకలతో
మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల అందరిన వాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే అందరిని వాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి. రెండో విడతలో ప్రతి గ్రామానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి ఎక్కడికక్కడ విడిగా ప్రక్రియ పూర్తి చేయబోతున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇప్పుడు భూములు తీసుకోబోయే రైతులకు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద ఏదైతే 4.5 ఎకరా ఇంకా ల్యాండ్ పుల్లింగ్కి మెయిన్గా మంగళగిరి రోడ్డుకి ఎక్కేదానికి, మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్లో ఉంది. ఆ 4.5 ఎకరా వాళ్ళు కూడా అడగటం జరిగింది అనేక దఫాలు. అయితే ఇంకా టైం అయిపోతే బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్కి అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తున్నాం. సీడ్ యాక్సిస్ రోడ్డు మీదకి ఎక్కే ఏదైతే బ్యాలెన్స్ ల్యాండ్ 4.5 ఎకరా సుమారుగా అది మిగిలిపోయిందో దానికి రేపు ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాసెస్ ప్రకారం యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే సీడ్ యాక్సిస్ రోడ్ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కడుతున్నామో గుంటూరు ఛానల్ మీద కడుతున్నాం, అక్కడ దాకా మధ్యలో అక్కడక్కడ ఉంది, ఒకే దగ్గర కాదు, అది అక్కడక్కడ మధ్య లాగుండే వాటికి. తర్వాత ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే 34,000 ఎకరాలు చేసామో దీంట్లో ఈరోజు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. లేఅవుట్స్ వర్క్ కూడా జరుగుతుంది. అధికార భవనాలు 4,026 చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా టవర్స్ 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ఒక అసెంబ్లీ, హైకోర్టు కూడా అనుకున్న టైం ప్రకారం అదే ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సిటీకి ఇంకా మంచి వాల్యూ రావాలి, రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవాలి, పెరగాలంటే ఇక్కడ అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రిగా ఆదేశించారు. వారికి ఉన్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఇవన్నీ చేయబట్టే ఈరోజు హైదరాబాదు అంత డెవలప్ అయిందనే దాంతో వారిచ్చిన ఆదేశం ప్రకారం ఫస్ట్ రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి 7 గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పుల్లింగ్ని మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్రూవ్ తీసుకోవటం, దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ రేపు మంచి రోజని రేపు చేయటానికి నిర్ణయించి ఎండ్రాయి, వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశారు. రేపు ఎండ్రాయిలోను వడ్డమాన్లోను ఈ రెండిట్లో, అంటే ఎండ్రాయి అనేది యాక్చువల్గా పెద్దమద్దూరు ఎండ్రాయి ఇవన్నీ కర్లంపూడి ఉన్నాయి. దాంట్లో పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయి, అదేవిధంగా తుళ్ళూరు మండలంలో ఉండే వడ్డమాను ఈ రెండిట్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం. నేను కూడా యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను శాసనసభ్యులతో రేపు. ఆ తర్వాత నెక్స్ట్
డే బై డే మిగతాయి కూడా యాక్చువల్గా ఏదైతే ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైన తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఆ గ్రామాలకి నేను శాసనసభ్యులు పశ్చిమ ప్రవీణ్ కావచ్చు, శ్రావణ్ కుమార్ గారు పోయినప్పుడు ఒకటే అన్నారు, సార్ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి ఇష్టమే, అయితే మీరు ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి, లేట్ చేయొద్దంటే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు, లేదా ప్లాట్లు వేరే పర్పస్కైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది. అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తాం. సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదేవిధంగా 165 అడుగుల వెడల్పు రోడ్లు, 195 అడుగుల వెడల్పు రోడ్లు వీటికి ప్యారలల్గానే ఉంటాయి. ప్రతి రోడ్డు ఈ రోడ్డుకి ప్యారలల్గానే పోతుంది. కంటిన్యూషన్ డిజైన్ అదే చేయండి. దాంట్లో మీరు అన్నట్టుగా 2 లైన్స్ వేసేస్తే 2 లైన్స్ ఇమీడియట్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు. దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7,465 ఎకరాలు, 4 విలేజెస్ పట్టాభూమి, 97 ఎకరాలు అసైన్, మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్కి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అనుమతులన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వమే సాధించిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అప్పట్లో విమానాశ్రయ నిర్మాణానికి జారీ చేసిన ఉత్తర్వులు, కేంద్ర అనుమతులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొన్ననే ట్రయల్ రన్ నిర్వహించడం మనందరం కూడా చూసాం. చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎన్నో రకాలుగా మేలు చేసేటటువంటి ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. ట్రయల్ రన్ కూడా మొన్న దిగ్విజయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాం. రేపు జూన్ మాసంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుల సారథ్యంలో విమానాశ్రయాన్ని ప్రారంభింపజేసుకోబోతున్నాం. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షరామామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా, తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్నీ తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రేపు జూన్లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది. ఏమండి జగన్ రెడ్డి గారు, ఈ సైట్ క్లియరెన్స్ తమరు తీసుకొచ్చారా? ఇవాళ అన్నీ నేనే చేశారని చెప్తా ఉన్నారు కదా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ డాక్యుమెంట్కి ఏం సమాధానం చెప్తారు? 27 జనవరి 27, 2016 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందంటానికి ఈ డాక్యుమెంట్ కంటే ఇంకా మీకు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఎవిడెన్స్ ఈ రోజున ఈ డాక్యుమెంట్ అని ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ తర్వాత జీవో నంబర్ 64 ఇది చూసినట్లయితే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, దీనికి సంబంధించి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి, అంటే రైతులకి ఏమాత్రం కూడా నష్టం కలగకుండా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తూ ఎకరానికి ఇంత అని చెప్పి జీవో నంబర్ 64 9/6/2016 ద్వారా విడుదల చేసినటువంటి జీవో. ఫిక్సేషన్ ఆఫ్ హయ్యర్ కాంపెన్సేషన్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013, అంటే రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా అత్యధిక కాంపెన్సేషన్ ఇస్తూ ఆ రోజున విడుదల చేసినటువంటి జీవో నంబర్ 64 డేటెడ్ 9/6/2016. ఇవన్నీ మీరు విడుదల చేశారా జగన్ రెడ్డి గారు? భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరు చేశారు? ఆ రోజున ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఎస్పీవి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి అధికారులు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. సైట్ క్లియరెన్స్ అనుమతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక కాంపెన్సేషన్ అందిస్తూ జీవోలు విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది 7/10/2016 అక్టోబర్ 7, 2016 మీరు చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్కి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తూ ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7వ తేదీన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ గ్రాంటెడ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ పబ్లిక్ యూజ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇచ్చారు ఇది? అక్టోబర్ 7, 2016. ఆ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా జగన్ రెడ్డి, కొద్దిగా సిగ్గుందా నీకు? సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు, వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరంలో పర్యటించిన చంద్రబాబు జంట సొరంగాలు పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడె ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.